ప్రకారం డ్రెస్సులు అయితే మారుతున్నాం కానీ అమ్మాయి గుర్తుపడితే డౌట్ గా ఉందిరా. ఎవరికైనా ఏదో డౌట్ మీరు ఎవడన్నా అవుతాడు. అసలు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమా? అసలు మీరు ఎవరన్నా నన్ను అడగండి. నేను ఎవర్రా? మరి నువ్వెవరు నన్ను అడుగు. నేనెవరు? కోట. చూసారా మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. మీ అమ్మగారిని గుర్తుపడతారనే. కరెక్ట్ కరెక్ట్. ఏంటి ఆవలిస్తున్నారు? రాత్రి నిద్రపోలేదా? అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించైనా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర రాకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎన్నవనరా ఎన్నవా? వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మాయి తెచ్చేసింది. కంగారు పడకండి. క్లైమాక్స్ దాకా ఇంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి కనపడిపోతున్నారేట్రా? బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బాయ్ దెన్. బాయ్. ఏం రివర్స్ అయిందంట్రా? మరి అదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ అమ్మమ్మ గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేసావా? మారు వేషాలు వేసుకునేవి. దీన్ని మారు వేషాలు అనరు, వేషాల మార్పు అంటారు. ఓకే. ఐ సీ. అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఒకటి ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మార్చాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం.